నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. డెంగూ మలేరియా రహిత మంగళగిరి నగరంగా తీర్చిదిద్దేందుకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ అధికారులు చేపట్టే అవగాహన కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములు కావాలని అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే డెంగూ మలేరియా వంటి వ్యాధులను నివారించవచ్చని ఆయన అన్నారు. మంగళగిరి పట్టణంలోని ఇందిరానగర్, గణపతి నగర్ వ్యతిరేకలోని యూపీహెచ్సి సెంటర్లో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. జీఎస్టీ అనేది ప్రజలపై భారం కాదని, అది మన సామూహిక భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి అని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ అరుణ్ రిచర్డ్ అన్నారు. రింగ్ రోడ్లోని శుభం కన్వెన్షన్ హాల్లో జరిగిన 9వ జీఎస్టీ దినోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కమిషనర్ అరుణ్ రిచర్డ్ మాట్లాడుతూ, ప్రతి పన్ను చెల్లింపు దేశ మౌలిక సదుపాయాలు, వైద్యం, విద్య మరియు ప్రభుత్వ సేవల మెరుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం మైదవోలు మార్గంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గుంటూరు వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారులు మలుపును సరిగ్గా గమనించక బైక్తో సహా నేరుగా కాలువలోకి దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని బయటకు తీసి చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపురు మండల పరిధిలో గల ఇన్నిమెల్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. వివాహం చేసుకుంటానని బాసలు కూడా చేశాడు. ఆమెకు తెలియకుండా ప్రియుడు రహస్యంగా కొచ్చెర్ల గ్రామానికి చెందిన మరో యువతిని ఈ నెల 29వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సమాచారం తెలుసుకున్న ఇన్నిమెల్ల గ్రామానికి చెందిన ప్రియురాయల బంధువులు బుధవారం రాత్రి కొత్త పెళ్లి కొడుకును పట్టుకొని దేహశుద్ధి చేశారు. నందిగామ మండలం చందాపురం గ్రామంలో విబిజి రామ్జీ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో రైతులు, రైతు కూలీలు, అధికారులు, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, కూలీలకు మెరుగైన ఉపాధి అవకాశాలే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జూలై 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన విబిజి రామ్జీ కార్యక్రమం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా రూపొందించబడిందని తెలిపారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ తప్పనిసరి. పదవి విరమణ పొందిన ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ పివి సునీల్ కుమార్ పోలీస్ సేవలు స్ఫూర్తిదాయకం అని పల్నాడు జిల్లా ఎంఎం అధ్యక్షులు కొండవీటి కొండలరావు అన్నారు. విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియపరిచారు. నాదెండ్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని పంట పొలాల్లో రాత్రి జరిగిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అందిన సమాచారం మేరకు గురువారం ఉదయం నాదెండ్లకు చెందిన రీసర్వే బృందం ఎప్పటిలాగే తమ విధులకు హాజరవగా తూబాడు గ్రామ సమీపాన ఉన్న డ్రాగన్ పండ్ల తోటకు సమీపంలో క్షుద్ర పూజలు చేసి ఉండటంతో రీసర్వే బృందంతో పాటుగా అటుగా వెళ్తున్న రైతులు, కూలీలు భయాందోళనకు గురయ్యారు. పంట పొలాల మధ్య ఇలాంటి దుష్టక్రియలు జరగడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాత్రి వేళల్లో ఇలాంటి
ఇలాంటి పనులు చేసేవారిపై పోలీసుల యంత్రాంగం రాత్రి గస్తీ బృందాలు నిఘా ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజా సంక్షేమాన్ని ఏమాత్రం విస్మరించకుండా కూటమి పనిచేస్తుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ బాబు జగ్జీవన్ రామ్ భవనంలోని నిర్వహించిన కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి 93 మంది లబ్ధిదారులకు మొత్తం 47,63,977 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆమె నేరుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ పేద ప్రజలు అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా వారికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. ది నందిగామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం 19/2/1926 స్థాపించగా 19/6/1926 తేదీ నాటి నుంచి ఆర్థిక లావాదేవీ వ్యవహారాలు జరిగాయి. 1984లో 5 లక్షల రూపాయల టర్నోవర్తో మొదలైన సొసైటీ ప్రస్థానం నేటికి 20 కోట్లకు చేరి లాభాల బాటలో నడుస్తుంది. 1985 వరకు సొసైటీకి సొంత బిల్డింగ్ కూడా లేదని 1985లో దిగుమూర్తి కృష్ణమూర్తి గారు 15 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇవ్వడంతో స్థానిక రైతులకు అవసరమైన వ్యవసాయ రుణాలు, ఎరువులు మరియు విత్తనాలను సకాలంలో అందించే ముఖ్యమైన గ్రామీణ ఆర్థిక సంస్థగా బలపడింది. మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ ఐపీఎల్ ఫైనల్స్ ను తలపించేలా అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జిఎంఆర్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఫైనల్ కు వేలాది మంది క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. ప్రేక్షకుల కేరింతలు, యువత ఉత్సాహం ఆకట్టుకునే డ్రోన్ షో, విద్యుత్ దీపాల వెలుగులతో స్టేడియం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన రాష్ట్ర ఐటీ, మానవ వనరుల ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇవి ఇంతవరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.